అందరి శుభోదయం. జూలై 15, 2024 మదనపల్లి మరియు కలిగిరి మార్కెట్ సంబంధించిన సమాచారం. ముందుగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న టీవీఎస్ బండి అధినేత పృథ్వీరాజ్ అలియాస్ బాబు, మా మిత్రుడు, జన్మదినం ఈరోజు. ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ పృథ్వీరాజ్కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు మై డియర్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఎలియాస్ బాబు. ఇక ఈ దిగుమతులు ధర గురించి మాట్లాడే ముందు ఒక చిన్న సమాచారం మీ అందరితో నేను పంచుకోవాలి. ఇవాళ ఉదయం 11 గంటలకు మండీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో షాజహాన్ బాషా గారి పర్యవేక్షణలో ఒక సమావేశం నిర్వహించబడుతుంది. మదనపల్లి యొక్క వేలంపాటల సమయాన్ని ఉదయం నుంచి సాయంత్రం పూటకు మార్చాలని. అయితే నేను చాలామందికి చెప్పాను, మీతో కూడా భావాలు పంచుకుంటున్నాను. మదనపల్లి మార్కెట్లు బెంగళూరు బస్టాండ్ నుంచి ఆరంభమైంది. మదనపల్లి మార్కెట్ యొక్క ప్రస్థానం, ఆ తర్వాత సంతగేటు, చివరికి నీరుగుట్టు వారిపల్లి వచ్చి చేరింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇక్కడ ఉదయం పూట మాత్రమే మార్కెట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికిప్పుడు దశాబ్దాలుగా ఉన్న ఈ సమయాన్ని మార్చడం వల్ల మదనపల్లి మార్కెట్కి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడున్న వ్యాపారస్తులు కానివ్వండి, పనివాళ్ళు కానీ అందరూ ఆ సమయానికి అలవాటు పడిపోయి. రెండవది వచ్చి ఈ ఉత్తర భారతం వ్యాపారం కేవలం 2-3 నెలలు మాత్రమే ఉంటుంది. అంగళ్ళు, మొలకొచ్చరు, టమాటాలు అక్కడ అమ్ముతున్నాయని చెప్పి మనం సాయంత్రం మార్చాలనుకోవడం అది అవివేకమైన చర్య అవుతుంది. ఎందుకంటే ఈ 2-3 నెలల తర్వాత మొత్తం తమిళనాడుపైన మనం డిపెండ్ ఉంటాము. ఉదయం పూట విశాఖపట్నం, అటు గుంటూరు, విజయవాడ ఇక్కడికన్నీ మీట్ వెళ్ళే పనులు అంటే ఉదయం పూట లోడ్లు చేస్తే మాత్రం వాళ్ళ సమయానికి అందుకోగలరు. రెండవది వచ్చి తమిళనాడు వాళ్ళందరూ ఉదయం పూట మార్కెట్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని మార్చడం వల్ల తమిళనాడు వ్యాపారస్తులు మన మార్కెట్ వేరే వాళ్ళకి చూసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా సమయం మార్పు అనేది మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల మదనపల్లి మార్కెట్కి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు, కానీ మరింతగా అది పతనం అవుతుంది. ఈ సమయం వద్దు, మామూలు సమయంలో నిర్వహించింది. కాకపోతే కోలార్ మార్కెట్ కూడా ఉదయం మార్కెటే. అక్కడ కూడా ఇవాళ టమాటాలు రేపు మాత్రం పడతాయి. మరి అక్కడ మాత్రం కాయలు క్వాలిటీలు ఉన్నాయి, మన దగ్గర మాత్రం ఎందుకు లేవు. కాబట్టి ఆలోచించి క్వాలిటీ టమాటా రావడం మనం ఏం చేయాలి? కోలార్లాగా చిన్న బాక్సులు పెట్టాలా, లేకపోతే రైతులు తోట దగ్గర నుంచి తీసుకురాలన్న విషయంపైన ఆలోచించాలి. కానీ మదనపల్లి మార్కెట్ యొక్క సమయాన్ని సాయంత్రం మార్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది పూర్తిగా మదనపల్లి మార్కెట్ని దెబ్బతీసే విషయంగానే అవుతుందని నేను భావిస్తున్నాను. నాకు నేనుగా వెళ్ళి సమావేశంలో మాట్లాడే అవకాశం లేదు. పెద్దలు చాలామంది ఉన్నారు, నా వీడియో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి వీడియో ద్వారా చేస్తున్నాను. దయచేసి మదనపల్లి వేలంపాట సమయాన్ని మార్చండి. ఇతరత్ర ఏమైనా కొత్త ప్రణాళికతో మదనపల్లి పూర్వాన్ని ప్రయత్నించండి. కానీ సమయం మార్పు మాత్రం గతంలో మనం చరిత్రలో చదువుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన పిచ్చి తుగ్లక్ అంటారు, రాజధాని మార్చాడు, చాలా చేశాడు ఆయన. అటువంటి నిర్ణయం పిచ్చి నిర్ణయం అవుతుంది. మదనపల్లి మార్కెట్ సమయం మార్చడం మాత్రం ఆలోచించండి. ఇక మదనపల్లి మార్కెట్ దిగుమతి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు. శనివారం నుంచి కూడా పెద్దగా ఆదివారం దిగుమతి పెరగలేదు. ఇవాళ కూడా ఇంచుమించుగా నిన్నట్లాగానే పెద్దగా మార్పు లేదు. దిగుమతి అలాగే ఉంది. ధర ఎంతమైనా కూడా నో చేంజ్ స్టాక్. దిగుమతి మీకు అయితే తెలిసిందే. 1300 రూపాయల దగ్గర నుంచి 15, 16 టాప్ అండ్ టాప్ 18, 2000 వేయడం జరిగింది. మరి ఇవాళ చూడాలి. దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగానే ఉంది. కాబట్టి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి. ఇక కలిగిరి మాట విషయానికి వస్తే కలిగిరి మాటలు ఇవాళ ధర పెరిగింది. 600 రూపాయల దగ్గర నుంచి 950 రూపాయలు క్వాలిటీ రకాలు. టుడే కలిగిరి మార్కెట్ టమాటా స్మాల్ బాక్సెస్ 600 రూపీస్ స్టార్టింగ్ రేట్, 950 రూపీస్ ఎండింగ్ రేట్. మరొక మదనపల్లి మండి యజమాన సంఘానికి అందరికీ విజ్ఞప్తి, దయచేసి మదనపల్లి యొక్క సమయాన్ని మాత్రం మార్చకండి. ఇది మదనపల్లి మార్కెట్ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిది. దయచేసి ఆలోచించండి. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.